ఫోన్ చేసి మాట్లాడి అయ్యా మీరు వెళ్ళడానికి అవకాశం లేదట అని చెప్పారు. ఈ కండిషన్ దాదాపుగా చాలామందికి ఉంది. అందుకని ఈ భయం ఒకవైపు, ఒకవేళ ఏదైనా జరిగితే మనకు పార్టీ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటుంది అని అనుకోలేని పరిస్థితి, ముందు దీన్ని అడ్రస్ చేస్తూ వీళ్ళలో తిరగాలి. ఆయన ఏం మాట్లాడారు, అవినాష్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం గారా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. సో పారిపోవాలి అని అనుకోవడం లేదు. నిజంగా పారిపోయేవాడు ఎవడైనా సరే మీరు పారిపోతున్నారా అంటే పారిపోవట్లేదనే చెప్తాడు. అదే ధోరణిలో ఆయన కూడా ఏదో అంటే ప్రస్తుతం రాజకీయ సార్ ఓకే, దుబాయ్ అనేది వెకేషన్కి వెళ్తారు, మహా అయితే ఒక 4 రోజులు ఉంటారేమో, 4 రోజుల తర్వాత వస్తారు, అప్పుడైనా అరెస్ట్ చేస్తారుగా? లేదు, ఆయన ఎందుకైనా వెళ్ళొచ్చండి, కానీ ఆపి వెనక్కి పంపారా లేదా అన్నది పాయింట్. అక్కడ ఆపి వెనక్కి పంపారు అంటే దీని ఇండికేషన్ క్యాడర్ మీద ఉంటుంది కదా. దేవినేని అవినాష్ కండిషనే అది అయినప్పుడు మన పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు కదా. వీళ్ళు అవతల పార్టీకి అట్రాక్ట్ అవ్వరు అని గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈయన్ని చూసి ఒక రకమైనటువంటి క్రేజ్తో వచ్చారు చాలామంది. ఈయన ఏదో చేయబోతున్నాడు, ఈయన్ని ముఖ్యమంత్రిని కనుక చేస్తే మన జీవితాలు మారిపోతాయి అని డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం గత పాలనలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కేసులు పెట్టించుకుని పోలీసులతో లాఠీ చార్జీ తిన్నవాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అంటే కొంతమందిని కొంచెం సీరియస్గానే కొట్టారు. 3rd డిగ్రీ అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఇప్పటికే ఆ పెయిన్స్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతే మనకు చాలా ఏదో జరిగిపోతుంది, మన జీవితాలు మెరుగుపడిపోతాయి అనుకుని మెరుగుపడకపోగా మరింత నష్టపోయినటువంటి పరిస్థితి. ఆర్కే గారు చెప్పినట్టు, ఆర్కే ఒక్కడే కాదు చాలామంది చెప్పారు ఆ మాట. ఆర్కే లాంటి ఒకళ్ళిద్దరు బయటికి మాట్లాడేశారు, కానీ చాలామంది అంతర్లీనంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఆవేదన అది. కాబట్టి పార్టీని ఇప్పుడు కింది నుంచి మళ్ళీ పునర్నిర్మించుకోవటానికి ఆయన ఈ బెంగళూరు కలకత్తా తిరగటం మానేసి జనంలోకి వెళ్ళి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఊరూరు వెళ్ళి క్యాడర్కి తన పరిపాలనలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి నచ్చజెప్పి, బాబు ఇప్పుడు నాకు అన్నీ అర్థమైనాయి, నేను ఫర్దర్గా మీకోసమే ఉన్నాననైనా చెప్పుకోవాలి. ఈ కండిషన్ లేకపోబట్టి ఇప్పుడు విలీన వార్తలను విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ కలకత్తా ట్రిప్ అనేది ఈ సంజయ్ కుమార్ ఆయన జడ్జి గారు, ఆయన ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడం వెనకాల ఏదో డిజైన్ చేశాడు, ఈయన అక్కడ ఎవరితోనో మాట్లాడాడు అని ఒక ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. దీంతో పాటు విలీనం గురించి మమతా బెనర్జీ గారితో ఒక కబురు పెడదామని కూడా వెళ్ళాడని చెప్పేసి ఒక ప్రచారం. అయితే ఆవిడ ఎలా కన్విన్స్ చేస్తారు పార్టీని అంటే అసలు మమతా బెనర్జీ ద్వారా వెళ్ళక్కర్లేదు, ఈయన నేరుగా వెళ్ళి తలుపు కొడితే తీసి లోపల చేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పార్టీ విలీనానికి సంసిద్ధంగా ఉంది అది కాంగ్రెస్ పార్టీ. ఇంత అవసరం లేదు ఆయన కలకత్తా వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. జనపదకి వెళ్ళిపోవచ్చు ఆయన స్ట్రైట్గా వెళ్ళి నేను కలిసిపోబోతున్నాను నిమజ్జనం అని ఒక ప్రకటన చేస్తే చాలు, ఇమ్మీడియట్గా వాళ్ళే ఫ్లైట్ పంపించి తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకునేటువంటి కండిషన్ ఉంది. విలీనం కాదు, నిమజ్జనమే. విలీనం కాదండి, నిమజ్జనానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక ఇండికేషన్ ఇస్తూ చాలిన. ఈ కండిషన్లో ఎందుకు ఇదంతా ఎందుకు ఆయన ఈ యాత్ర వాయిదా వేసుకుంటున్నాడు? రెగ్యులర్గా అంటే జనంలోకి వెళ్ళడానికి ఇప్పటికీ భయపడుతున్నాడు ఆయన అనేది అర్థమవుతోంది. స్టిల్ ఆయన గతంలో లాగా లేడు. 2014లో ఓడిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీలో కంటే కూడా జనంలోనే ఎక్కువ ఉన్నాడు.
ఈసారి అలా జనంలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు ఆయనకి. కారణం క్యాడర్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే విషయంలో గందరగోళం ఉంది. అందుకని ఆయన పార్టీలో ఒక నిర్మాణము, ఒక షేపు ఇచ్చి ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి ఆయన ఏదో తిరిగి అంటే తనని తాను కాపాడుకునే కార్యక్రమం కూడా ఉంది ఆయనకి. ఆ గందరగోళం ఉంది. తనతో పాటు ఉన్నటువంటి ఆ కోర్ గ్రూపుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని బాధ్యతలు భుజానేసుకుని, ఇన్ని గందరగోళాలు భుజానేసుకుని ఆయన పార్టీని ఎలా ముందుకు నడుపుతారు, క్యాడర్ని ఎలా ముందుకు నడిపిస్తాడు, వాళ్ళకి దిశానిర్దేశం ఎలా చేస్తాడు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తాడు ముందు, ఇది ప్రశ్న. అందుకని వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో బలంగా